నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో మనందరిని కామన్‌గా వేధిస్తున్న ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే జుట్టు రాలడం. పొద్దున నిద్ర లేవగానే దిండు మీద చూస్తే జుట్టు, దూకుంటుంటే దువ్వెన నిండా జుట్టు. ఇది చూస్తే మనం చాలా టెన్షన్ పడిపోతుంటాం కదా! దీనికోసం మనం మార్కెట్‌లో దొరికే రకరకాల షాంపూలు, కాస్ట్‌లీ హెయిర్ ఆయిల్స్ వాడుతుంటాం. కానీ వాటిలో ఉండే కెమికల్స్ వల్ల జుట్టు ఇంకా ఊడిపోవడం తప్ప కొత్త జుట్టు రావడం చాలా తక్కువ. నేను ఒకప్పుడు ఇలాగే చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ లేకుండా 100% నేచురల్ మూలికలతో ఇంట్లోనే ఒక మ్యాజికల్ లాంటి హెయిర్ ఆయిల్‌ని తయారు చేశాను. ఇది నేను పర్సనల్‌గా వాడి రిజల్ట్స్ చూసాకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెంతులు. ఇవి జుట్టుకు చలువ చేసి చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గిస్తాయి. ఉసిరికాయ జుట్టు రాలడాన్ని అరికట్టి మంచి బలాన్ని ఇస్తుంది. తర్వాత ఉల్లిగడ్డ. జుట్టు పలచబారిన చోట కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది ఈ ఉల్లిగడ్డ. మందార పూలు చిన్న వయసులోనే ఎంటికలు తెల్లబడకుండా ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత కరివేపాకు. దీనివల్ల ఎలాంటి యూసో మనందరికీ తెలుసు. జుట్టుకు మంచి పోషణనిచ్చి కుదుళ్లను నల్లగా బలంగా ఉంచుతుంది కరివేపాకు. మందార ఆకులు ఇవి మన జుట్టుని రఫ్గా కాకుండా సిల్కీగా సాఫ్ట్గా ఉంచేలాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అలోవెరా మనకు తలలో దురదను తగ్గించి జుట్టుకు కావాల్సిన తేమను అనేది అందిస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలను అండ్ అలాగే ఉసిరికాయలను ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇప్పుడు మెంతులను అనేది మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్లో బాగా పడుతుంది. వీటి అన్నిటిని ఇప్పుడు మనం కొబ్బరి నూనెతో కలపాలి. ఈ కొబ్బరి నూనె ఏంటంటే మనకు జుట్టు కుదుల్లోకి త్వరగా ఇంకిపోయి ప్రోటీన్ కోల్పోకుండా కాపాడుతుంది. దీనివల్ల జుట్టు చితకడం తగ్గి పట్టులా మెరుస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం కొబ్బరి నూనె వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక మిక్సీ పట్టుకున్న మెంతి పొడి వేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక మందారాకు, మందార పువ్వు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలోవెరా ముక్కలు, కరివేపాకు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒక్కసారి గరిటెతో కలుపుతూ ఉండాలి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఆయిల్లో మసిలి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఇంకా డార్క్గా చేంజ్ అవ్వాలి. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్లో అయ్యాక మనం ఒక ఆకుని పట్టుకొని చూసి ఇలా చేత్తో నలిపినట్టయితే మనకు ఇలా ముక్కలుగా విరిగిపోతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. ఇప్పుడు ఈ ఆయిల్ని కాసేపు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఈ వేడంతా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసి ఈ ఆయిల్ అంతా వడగట్టేసుకోవాలి. వడగట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా గట్టిగా పిండుకోవాలి. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ అంతా పట్టేసి ఉంటుంది. సో అదంతా బయటికి రావాలంటే మనం కొంచెం ప్రెషర్ అనేది అప్లై చేసి గట్టిగా పిండాలి. ఇలా వచ్చిన ఆయిల్ ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఈ ఆయిల్ మనకు ఈజీగా 3 months వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ఈ ఆయిల్ నేను మా పాపకు 1 year నుండి అప్లై చేస్తున్నాను. చూసారు కదా తన హెయిర్ ఎంత థిక్గా ఉందో. హెయిర్ ఆయిల్ ఎప్పుడైనా మనం రూట్స్ నుంచి అప్లై చేయాలి. అప్లై చేశాక ఒక 5 minutes అలా మసాజ్ లాగా చేసామనుకో మనకు ఆయిల్ అనేది రూట్స్కి బాగా పట్టి మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A to Z Miduna.